శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గౌరేమిమాయ సలిలాన చక్షపదే ఏకపదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బభూవశే సహస్రాక్షర సహస్రపరమే వ్యవన్ సర్వం శ్రీ పరమేశ్వరీ అనుగ్రహకటాక్షవలసిత్యర్థం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాల్లో భాగంగా వృశ్చిక రాశి వారి యొక్క గోచార రీత్యా ఫలితాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం కూలంకషంగా పరిశీలన చేసినట్లయితే కనుక, ముందుగా వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి వారు ఇచ్చేస్తారు. వృశ్చిక రాశి వారి యొక్క డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది లక్షణం అనగా, ఆలోచించేది ఆచరించేది 2 విభిన్న కోణాల్లో ఉండడం, తన అనుకున్నటువంటి పనులకి విధి విధాలుగా ప్రయత్నాలు చేయడం, అవి సఫలం కాకపోగా వాటి నుంచి వచ్చేటువంటి ఫలితాలు ఇబ్బందిదాయకం చేయడం, నేను ఏదనుకున్నా జరగట్లేదు అని ఒక నిరుత్సాహానికి గురవడం డిసెంబర్ నెలలో జరుగుతుంది. ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి కాస్త దూరంగా మనం స్నేహం చేయడం చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయనగా, రాజకీయ నాయకులకు అనూహ్యంగా కలిసి వస్తుంది. మీ ప్రమేయం లేకుండానే కేడర్ మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆర్థిక విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా చూస్తే వృశ్చిక రాశి వారికి స్థిరత్వం ఏర్పడుతుంది. ధనపరంగా ఒక స్థిరమైనటువంటి ధనాన్ని మీరు వెచ్చించడం జరుగుతుంది. ఇంతకుముందు ఉద్యోగాలు మారుతూ స్థిరమైన ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా ఉద్యోగంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. అప్పుల బాధ నుంచి కొంచెం గట్టుపడే అవకాశం లభిస్తుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి రావడం, ఆ ఆస్తిని వీళ్ళ అప్పులు తీర్చేయడం, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి ఇక నుంచి అని ఒక నిర్ణయం తీసుకోవడం, దాన్ని ఆచరించడం జరుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారు ఏ వ్యాపారం చేయాలని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. మీరు ఒక వ్యాపారం పెడదాం అనుకుంటారు, కానీ మరొక వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో మీ కన్నుని మీరే పొడుచుకోవడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నా అంచనా ప్రకారంగా వ్యాపారానికి శ్రీకారం చుట్టడమే అనవసరం ఈ రాశివారు. ఇక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గొంతు స్టమక్ సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జీర్ణం కాకపోవడం, యాసిడ్స్ ఫామ్ అవ్వడం, తదనంతర 24 గంటల నొప్పి 24 అవర్స్ పెయిన్ అనేటువంటిది రావడం, ఇటువంటి సమస్యలు అనేవి అధికమవుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక కాస్త ఆచితూచి పెట్టుకోండి. లాభం రాదు, అలాగే నష్టము రాదు. కానీ పెట్టాము అంటే పెట్టామన్న పేరుకి మాత్రం పెట్టుకోవాలి తప్ప మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కడ కనిపించడం లేదు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇంతకుముందు కీచులాట్లో ఇవన్నీ అన్నీ సర్దుకుపడతారు. చక్కగా ఒక నిర్ణయం తీసుకుంటారు. మనం అన్యోన్యంగా ఉండాలి అనేటువంటి విషయంతో జీవితాన్ని కొనసాగించడానికి కొత్త దారులు ఎత్తుక్కుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు, మీరు ఎవరైతే సంగీత సాహిత్య కళా పరిశ్రమ సినీ రంగాల్లో ఉంటారో వాళ్ళకి నూతన పరిచయాలు ఏర్పడినట్లే ఏర్పడతాయి. మేము ఉన్నామని భరోసా ఇస్తారు. కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామని మిమ్మల్ని నిరుత్సాహపడేవాడు ఎక్కువగా గోచరిస్తున్నారు. శత్రువులు కూడా పెరిగేటువంటి అవకాశం లభిస్తోంది. మీ శత్రువు డిసెంబర్ 4వ తారీఖు నుంచి మీ చెంత చేరుతున్నాడు. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతి విషయాన్ని కూడా ఎవరి పడితే వారికి షేర్ చేయకండి. వృశ్చిక రాశి వారు ఎవరైతే స్థిరాస్తులు ఉన్నాయో ఆ స్థిరాస్తుల్ని అధిక మొత్తానికి అమ్ముకుంటారు, లాభపడతారు. వృశ్చిక రాశి వారిలో ఆర్థిక పరంగా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటూ ఉండడం, పైగా 10 మందిలో కూడా మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం అనేది జరుగుతుంది. ఇది ఒక విధంగా శుభసూచకంగా చెప్పచ్చు. దైవ సంబంధితమైన కార్యక్రమాల్లో, విందు వినోదాల్లో, శుభ కార్యక్రమాల్లో మీదంటూ ఒక ప్రత్యేక వరవడిని ఏర్పరచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశిలో వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్ 7వ తారీఖు నుంచి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే రాజకీయంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి
జనాల్లో ఆదరణ తగ్గుతుంది, మిమ్మల్ని కొంచెం కించపరిచేటువంటి వారు ఎక్కువ అవుతుంటారు. మీరు ఎక్కడైతే గౌరవాన్ని కోల్పోయారో అక్కడ మళ్ళా తిరిగి రెండో అవమానం చెందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వీళ్ళు పాత అవమానాలు మర్చిపోయి మిమ్మల్ని పిలిచినా మీరు అక్కడికి వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది. ఒకవేళ వారు మర్చిపోయి ఉన్నారు, మనం వెళ్తే తప్పేమిటి అని మీరు వెళితే మళ్ళా తిరిగి మీకు అవమానం జరిగే అవకాశమే లభిస్తోంది. కాబట్టి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఆడవారు విందు వినోదాలకి కొంచెం దూరంగా ఉండడం మంచిది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వచ్చేటువంటి అవకాశం 80% కనబడుతోంది. అప్పుల బాధ నుంచి కూడా మీరు గట్టును పెడతారు. ఏదైతే వృశ్చిక రాశి వారు మీరు వ్యాపారాలు కానీ లేదా కొత్త కొత్త సంస్థలు కానీ అసోసియేషన్స్ కానీ ఏదైతే ఫామ్ చేద్దాం అనుకుంటున్నారో అవి చక్కగా అనుకున్న టయానికి పూర్తి చేస్తుంటారు. ఆర్థికమైనటువంటి లాభం అనేది ఎక్కువ లభిస్తుంది. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్ర సంతానం కలిగే అధికారం లభిస్తుంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక వివాహ విషయానికి వస్తే దక్షిణ తూర్పు భాగాలు వీరికి కలిసి వచ్చేటువంటి విధంగా చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి మన పిల్ల అని అనిపించుకున్న తర్వాత అయిపోతుంది పెళ్ళి అని అమ్ముకోవద్దు. మన పిల్ల అనిపించుకున్న తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు కలిగి ఆ యొక్క వివాహం కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్నవారు విలువైనటువంటి వస్తువులు దొంగల పాలు అవ్వడం, దీనివల్ల కొన్ని ఇబ్బందులు కలగడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఆడవారు కానీ మగవారు కానీ పాత బంధాలు అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడడం, దానివల్ల లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం, ఉన్నటువంటి జీవితంలో రాళ్ళు వేసుకుని మీరు అనేకమైనటువంటి మానసిక క్షోభకి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్య జరుగుతుంది. దీనివల్ల మానసిక అశాంతి అనేటువంటిది గురవుతుంది. పైగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా మాత్రం తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతక విశ్లేషణ చేయడం, ఆర్థికంగా మీరు నిలబడతారా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారా, విదేశాలకు వెళ్ళే యోగం ఉందా, స్థిర గృహాన్ని నిర్మించుకోగలుగుతారా లేదా, అనుకున్న అమ్మాయితో వివాహం అవుతుందా లేదా అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా తెలియకపోతే మీ ఫోటోను ఒకటి పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ సమస్య ఏదైనా సరే తగు పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఇక గోచార రీత్యా వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడాను పరమశివుడిని ఆరాధన చేయడం, భస్మాన్ని నీళ్ళల్లో తడిపి దాని నుంచి వచ్చేటువంటి ఆ భస్మాన్ని మారేడు దళంలో ఉంచి గంధం బొట్టు పెట్టి ఆ యొక్క భస్మాన్ని నందీశ్వరుడి దగ్గర మీరు సమర్పించి ప్రతిరోజు సాయంత్రం ఈశ్వరుడి ధ్యానంలో కూర్చుని నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు సాయంత్రం వేళ 6 నుంచి 8 లోపు పఠించండి. అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. శత్రువులు మీ నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ప్రతి నిత్యము కూడా నమో రుద్రాయ నమో నమః అని 108 సార్లు చదువుకోవడం, మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి దగ్గర పార్వతీ పరమేశ్వరుల ప్రతిమకి ఎదురుగా కొబ్బరి నూనెతో తెల్లటి ఒత్తు వేసి దీపారాధన చేయడం చాలా మంచిది. దీనివల్ల అనేకమైనటువంటి సమస్యల నుంచి మీరు గట్టెక్కడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా ఈశ్వర దేవాలయ దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం. దీనివల్ల అనూహ్యమైనటువంటి లాభాలు మీరు పొందుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వర అనుగ్రహం కలుగుతూ వృశ్చిక రాశి వారు అనుకున్నటువంటి పనులు నెరవేర్తించుకుంటూ అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం పరమేశ్వరార్పితం చేయడం జరుగుతోంది.